హైప్ అయితే ఓన్లీ కూలీకే ఉంది కదా. లాస్ట్కి అమీర్ ఖాన్ ఎంట్రీ ఉంటది, అది అసలు హైలైట్. మూవీ అయితే మన ఆన్లైన్ లో చూసినంత హైప్ అయితే 100% లేదు. ఓన్లీ మన రజనీకాంత్ గారి గురించి అండ్ నాగార్జున గారి గురించి మన తెలుగు వాళ్ళు అయితే చూడగలుగుతారు. అండ్ మీరు చూస్తున్నారు మీకు సస్పెన్స్ అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ దాంట్లో ఏం లేదు. అంటే ఇక చూసిన కొద్దీ ఆడ ఇంకా కొంచెం రివీల్ అవుతుందేమో, ఎల్సీ కనెక్ట్ అవుతుందేమో అనుకుంటాం, కానీ అది ఏం లేదు. కొంచెం ఈ హైప్ కి కొంచెం డిసప్పాయింటెడ్. అదే అంటే లోకేష్ కనకరాజ్ మూవీ అంటేనే అదొక సస్పెన్స్, అదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, దానికి రీచ్ అయిందా మరి? ఇదైతే ఈ 3 సినిమాలకి ఇది రీచ్ కాలేదు అండ్ ఇది కనెక్ట్ కూడా కాదు అసలుకి. ఇది ఏంటంటే స్టోరీ చెప్పద్దు కానీ మీరు చూస్తే అర్థమైపోతుంది. అంటే కొన్ని పార్ట్స్ లలో ఏంటంటే ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనేటట్టుగా ఉంటది ఇక మూవీ. అంటే ఒకటే రోజు ఇవాళ వార్ 2 ప్లస్ ఇది కూలీ రిలీజ్ అవుతున్నాయి, మరి ఏంటి అసలు అది ఎట్లా ఉండబోతుంది అంటున్నారు? ఇవి రెండిట్లో అయితే హైప్ అయితే ఓన్లీ కూలీకే ఉంది కదా. ఇంకా వార్ 2 ఎట్లుంటది, ఇంకా ఈవినింగ్ షో బుక్ చేసుకున్నాం మేము, ఈవినింగ్ షో వెళ్ళి చూడాలి. ఇంకా అది కూడా సేమ్ ఇట్లానే ఉంటే ఇక రెండు కష్టమే, ఎక్కువసేపు ఉండరు అంతే. సినిమా అయితే మస్తున్నది, లాస్ట్ కి అమీర్ ఖాన్ ఎంట్రీ ఉంటది, అది అసలు హైలైట్. సినిమా మొత్తం హైలైట్. అది ఎల్సీ అయితే ఏం కాదు. ఓకే, సినిమా అయితే వెరీ బాగుంది. అసలు ప్రతి సీన్, ప్రతి ఎలివేషన్ అన్ని అసలు ఒకటి ఏంటంటే 100 బీజం కోసం పోవచ్చు సినిమా కంటే. అంటే ఏం అవసరం లేదు. 2 సినిమాలు ఒకటేసారి రిలీజ్ అయినాయి కదా, కూలీ వార్. నైట్ చూడాలి అది వార్. ఓకే, ప్రస్తుతం అయితే ఇదైతే ఓకే మస్తుంది. నైట్ వార్ చూసినాక చెప్పొచ్చు ఇక ఏది బెటర్ అని. అనిరుద్ కోసం వెళ్ళొచ్చు సినిమాకి అంతే. చూడడానికి వచ్చినాము, ఇప్పుడే టికెట్ బుక్ చేసుకున్నాము, ఇప్పుడు చూడడానికి వచ్చాము. అదే వార్ 2 కూలీ 2 ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి, మరి మీ దీనిపై ఒపీనియన్? అది ఈవినింగ్ బుక్ చేసుకున్నాం అండి, దానికి ఇది ఫస్ట్ చూసి ఈవినింగ్ అది చూస్తాము. ఓకే, ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు సినిమా? చాలా బాగుందని టాక్ ఉన్నది. లోకేష్ కనకరాజ్ కామె కూడా బాగుందంట దీంట్లో, అది దానికోసం వచ్చినాము. సూపర్ సినిమా, ఎక్దమ్ సూపర్ హైలైట్.